తల్లిదండ్రులారా, మీ పిల్లలు నడవలసిన త్రోవల్లో నడిపించండి. వాడు బాలుడుగా ఉన్నప్పుడే నడవలసిన త్రోవల్లో వాని నడిపించండి. పెద్దవాడైనప్పటికీ వాడు ఆ మార్గం నుండి తొలగిపోడు అని చెప్పాడు. భోజనం ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చదువు చెప్పించండి. దేవుని సన్నిధానంలో కూడా వారిని తీసుకురావాలి. దేవుని సన్నిధిలో కూడా వారు ఎదగాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థించేది నేర్చుకోవాలి, ఉపవసించేది నేర్చుకోవాలి, వాక్యం చదివేది నేర్చుకోవాలి, పాటలు పాడేది నేర్చుకోవాలి. తల్లిదండ్రులతో పాటు వారు కూడా ఎదగాలి. ఆ రీతిగా ఎదిగితే భక్తుడు ఈ రీతిగా సెలవిస్తాడు, మీ పిల్లలు మీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉంటారు అని చెప్పాడు. ఒలివ మొక్కలకి ఎందుకు పోల్చాడు అంటే, ఒలివ మొక్కలకు నాశనం లేదు. 5 మాసాలు ఒలివ చెట్టు నీళ్ళల్లో ఉండిపోయాది. 5 మాసాలు నీళ్ళల్లో ఉన్న ఒలివ చెట్టు కుళ్ళిపోలేదు, చచ్చిపోలేదు. ఆ రీతిగా మన పిల్లలు ఈ లోకం అనే సముద్రంలో ఎన్ని రోజులున్నా మన పిల్లలు చెడిపోరు, మన పిల్లలు ఆత్మీయంగా చనిపోరు. మన బిడ్డలు ఒలివ మొక్కల్లాగా ఉంటారు. మన భోజనపు బల్ల చుట్టూ వాళ్ళు ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలు గమనించాల్సింది, నా పిల్లలు బాగుండాలి అనుకునే ప్రతి తల్లి, నా బిడ్డలు బాగుండాలి అనే ప్రతి తండ్రి పిల్లల్ని మంచిగా భోజనం ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చదువు చెప్పించండి. దానికంటే ముఖ్యంగా భక్తి నేర్పించండి. భక్తి శ్రద్ధలలో వాళ్ళు ఎదిగితే నీవు కూర్చున్న భోజనపు బల్ల దగ్గరే ఆ బిడ్డలు కూడా కూర్చొని కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.